బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అభివృద్ధి ఆగిపోయిందన్న హరీష్ రావు వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చెప్పింది చేయడం చేతగాక చెప్పింది ఆయనకు చేయడం చేతనైతే లేదు. రైతు భరోసా ఇచ్చుడు చేతనైతే లేదు, 4000 పింఛన్ ఇచ్చుడు చేతనైతే లేదు, రుణమాఫీ చేయడం చేతనైతే లేదు, మహాలక్ష్మి 2500 ఇవ్వడం చేతనైతే లేదు. చెప్పింది చేయడం చేతగాక కేసీఆర్ గారి పైన కుసంస్కారంగా నోటితో ఉచ్చరించలేని భాషలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంత సంస్కారహీనంగా ఒక ముఖ్యమంత్రులు మాట్లాడరు. మాకు మాట్లాడరాక కదా, అంతకంటే గట్టిగా మేము కూడా తిట్టగలుగుతాం. రేవంత్ రెడ్డి తిట్టలేక కాదు కదా, కానీ మాకు సంస్కారం ఉంది, మాకు కొంచెం పద్ధతి ఉన్నది. అందువల్ల విలువలతో ఉన్నటువంటి సమాజం ఉండాలి, విలువలతో కూడినటువంటి రాజకీయం ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. 10 సంవత్సరాలు మీరు ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ రైతులకు 18,000 కోట్ల రూపాయలు 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం నాకు వస్తుండేనా? 10 ఏళ్లలో నువ్వు 1,00,000 రూపాయలని 4 విడతలని మిత్తి కడతా అని అసలు మిత్తి కలిసి తడిసి మోపెడై రైతులు దేశంలోనే ఆత్మహత్యలలో 2వ స్థానం తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి చంద్రశేఖరరావు గారు మర్చిపోయినట్టున్నాడు. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యల 2వ స్థానాన్ని ఆక్రమించింది. నువ్వు రైతు రుణమాఫీ చేస్తా అని మొదటి 5 సంవత్సరాలు 1,00,000 రూపాయలు చేస్తా అని 4 విడతలని 5 ఏళ్ళని నువ్వు ఆ 1,00,000 చేసే లోపల ఇంకొక 1,00,000 మిత్తి అయింది.